ఓరుగల్లు ఎప్పుడు తీసుకెళ్తారండి? ఓరుగల్లు బిడ్డ నేను వస్తాను వరంగల్కి. ఓరుగల్లు బిడ్డ వరంగల్. అరే కాసిమా. శ్రీమాత్రే నమః. శుభ సాయంత్రం శ్రీనివాస్ అన్నయ్య. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్ అన్నయ్య. బాగున్నారా? టీ కాఫీ తాగారా అన్నయ్య? చింత చిగురు చేపల పులుసు. లైక్ ఓకే సిస్టర్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. భావనా బంగారం. జై పద్మశాలి. జై మార్కండేయ స్వామి. అన్నయ్య మీది ఏం గోత్రం అన్నయ్య? మీది ఏ గోత్రం? బాబీ బాగున్నామమ్మా. మీరు బాగున్నారా? జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. బాబీ బేటా భోజనం చేసావా నాన్న? టీ కాఫీ అలవాటు లేదన్నావు. ఏంటి స్పెషల్? ఐస్ క్రీమ్ ఒక్కడే తిన్నావా? మాకు ఉంచావా? 21 లైక్ అయింది పెద్దమ్మ. థ్యాంక్ యూ బేటా. థ్యాంక్ యూ. మనకి అంతకన్నా ఎక్కువ వస్తాయా బేటా లైక్లు? బాబీ అన్నయ్య ఐస్ క్రీమ్లు అయిపోయినాయా బేటా? సింధు మహర్షి గోత్రమా? ఓకే ఓకే. మాది వేదమతి గోత్రం అన్నయ్య. మాది వేదమతి గోత్రము. అమ్మ వాళ్ళది బృహత్ మహర్షి గోత్రం. ఓకే. సింధు మహర్షి గోత్రం బాగుంది. ఐస్ క్రీమ్ ఉంది తింటావా? అవును చెప్పురా భావన. ఇంకా ఉన్నాయా? పెద్ద పెద్ద వాటి నిండా కొనుక్కోతుండయారా? నాకు ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్. ఉప్పు కారం చింతపండు. సారీ బ్రైట్ బ్రో క్యారెక్టర్ అన్నారు అని అన్నాను. ఓకే ఓకే సిస్టర్. ఓకే అన్నయ్య. కాఫీ టీ తాగారా అన్నయ్య? మాది వశిష్ఠ గోత్రం. మాది వశిష్ఠ గోత్రం. మాది మార్కండేయ గోత్రంలో శాఖలు. ముఖం లోపలికి పోయింది. నీరసం అయిపోయింది నాన్న. రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. ఒక్క నిమిషం నిద్రపోలేదు. అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. పీక్కుపోయింది ముఖం అంతా. అందుకే ఇంకా ఏం చేయలేకపోతున్నాను. ఒకళ్ళు లైవ్లో వందల వందల మంది ఉంటారు. మన లైవ్కి అయితే 2 3 వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ ఓన్లీ కామెంట్ చేయలేదు మమ్మీ. ముఖం ఎక్కడ పోయిందమ్మా నీది? ముఖం ఎక్కడ పోలేదు నాన్న. నాకు అస్సలు చాలా ఘోరంగా. నా ముఖం చూస్తే నువ్వే ఇప్పుడు గుడ్ నైట్ చెప్తావు. నువ్వే గుడ్ నైట్ చెప్తావు నా ముఖం చూస్తే. మా అమ్మ ఎంత గలీజ్గా ఉందో చూడు. అస్సలు నిద్ర లేదు. నిద్ర పట్టలేదు. ఇప్పుడు నిద్ర పోమ్మని శ్వేతక్క వార్నింగ్ ఇచ్చిపోయింది తెలుసా. నిన్నెవరు పని చేయమంటున్నారు? పడుకోక సైలెంట్గా పడుకోమంటే మళ్ళీ లైవ్లు చేసుకుంటా కూర్చో నేను పోయినాక అని తిట్టింది. తిడితే పడడమే అంతే. మనం చేసే పని మనమే చేస్తాం. పడడం మటుకు మాత్రమే మన పని. బీపీ ట్యాబ్లెట్ వేసుకోలే. వేసుకున్నానా వేసుకోలేదా? 3rd 4th 5th 6th ఇవాళ 7th కదా. ఇంత స్టైల్గా ఉంటే ముఖం బాగాలేదు అంటున్నావు ఏంటి? బాగుందా నాన్న? అవును కదా అన్నయ్య. మీకు ఎట్లా ఉన్నా మీ మమ్మీని కదా మీకు నచ్చిద్దిలే. మిగతా వాళ్ళకి నచ్చొద్దా? మా మమ్మీ ఎలా ఉన్నా మాకు నచ్చిద్ది అంటారు మీరు. మిగతా వాళ్ళకి నచ్చాలి కదా. నేను ఐఫోన్ కొనుక్కుంటున్నా. ఇవాళ మీ డాడీ ఫోన్ బాగా. మీ డాడీ ఫోన్ బ్రేక్ అయ్యింది. నా ఫోన్ తీసుకున్నాడు. నాకు కొత్త ఫోన్ కొనిస్తా అన్నాడు. ఐఫోన్ వచ్చింది. మీ డాడీ ఫోన్ జేబులోకి వెళ్ళి పడి డిమ్ 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 బ్రేకప్ అయింది.